ఈ పాప కనిపించట్లేదంట. పాప ఇప్పటి నుంచి కనపట్లేదు సార్. డాన్స్ స్కూల్ కని వెళ్ళిన పాప మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు సార్. కూర్చోండి. మేడం, చెప్పండి సార్. 2 రోజుల కిందట మీ స్కూల్ దగ్గర ఒక పాప కిడ్నాప్ అయింది కదా? అవును సార్, మా స్కూల్ పాపే. ఆ రోజు క్లాస్ ఎన్నింటికి అయిపోయింది? రోజు 5 o'clock అయిపోతుంది సార్. అయిపోగానే ఇదే రోడ్లో రైట్కి తిరిగితే 3వ వీధిలో వాళ్ళ ఇల్లు సార్. థ్యాంక్ యూ, క్యారీ ఆన్. ఓకే సార్. స్టూడెంట్స్, తదిన్ తదిన్ తాదిన్ తదిన్ తదిన్. ఆ ఫుటేజ్ ఇందులోనే ఉంది సార్. క్యామ్ 2 ఫుల్ స్క్రీన్ చేయి. ఆ పాపే. ఆ పాపకు జూమ్ చేయి. థ్యాంక్ యూ సార్. వరంగల్లో వరుస కిడ్నాపులు జరుగుతున్న కిడ్నాపుల్ని అరికట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. సిటీలో 8 సంవత్సరాల పిల్లలే ఎందుకు కిడ్నాప్ అవుతున్నారు? ఏమండి, మన బుజ్జిని స్కూల్కి పంపించాలంటేనే భయం వేస్తోంది. అను, ఒక సిఐ భార్య ఉండి నువ్వే భయపడితే ఎలా చెప్పు? మన బుజ్జికి ఏం కాదు, నేనున్నా. నువ్వు పడుకో. ఇదిగో చాక్లెట్. తల్లి బాగా చదువు. అజయ్, నేను ఇక్కడంతా క్లీన్ చేసి ఫస్ట్. బాయ్. సాయంకాలం వస్తా. వెళ్దామా? పాప, చాక్లెట్ కావాలా? సరే, నువ్వు వెళ్ళిపో. ఇవ్వు. కేతికో. థ్యాంక్స్ ఆంటీ. బాయ్ బాయ్. బయలుదేరా. సార్, నేను ల్యాబ్ టెక్నీషియన్ సంజీవ్ రెడ్డిని మాట్లాడుతున్నా. చెప్పండి. మీరిచ్చిన ఐస్ క్రీమ్ పుల్ల మీద కెటామిన్ అనే డ్రగ్ ట్రేస్ అయింది సార్. ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళు 6 hours నుంచి 2 days వరకు మత్తులో ఉంటారు సార్. థ్యాంక్ యూ డాక్టర్. రఫీక్ సార్, పాప కిడ్నాప్ అయిన డాన్స్ స్కూల్ పక్కన 2 టౌన్ ఏరియాలో ఐస్ అమ్మే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది రేపు మార్నింగ్ స్టేషన్లో ఉండాలి. ఎస్ సార్. మీరందరూ ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు. 4 రోజుల క్రితం ఒక చిన్న పాప మీరు అమ్మిన ఐస్ క్రీమ్ తిని కళ్ళు తిరిగి పడిపోయింది. అదే రోజు ఆ పాప కిడ్నాప్ అయింది. మీ 14 మందిలో వాడెవడో మాకు బాగా తెలుసు. మర్యాదగా వాడు బయటికి వస్తే తన్నులు తగ్గుతాయి, లేదా ఒక్కొక్కడి తోలు తీయాల్సి వస్తుంది. చెప్పరా, పాప ఎక్కడుందో చెప్పు. నాకేం తెలియదు సార్. చిన్నపిల్లలకి మొత్తం మంది ఐస్ క్రీమ్ అమ్ముతావరా? చెప్పు. ఎవరెవరికి అమ్మావు చెప్పరా? చెప్పు. చిన్నపిల్లలు కిడ్నాప్లు చేస్తారా? చెప్పు. ఇంకెక్కడెక్కడ చెప్పు. సార్, వాళ్ళందరిని పంపించే. సార్, నన్ను ఎందుకు కొడుతున్నా సార్? వాడు తప్పు చేస్తే. ఆయన మా కానిస్టేబుల్ రా. సార్, గుడ్ జాబ్ ఈశ్వర్ గారు. ఓకే సార్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. సార్, సార్, సార్,
చెప్పరా చెప్పు ఎంతమంది ఉన్నారా మీ గ్యాంగ్ లో వరంగల్లో మాత్రమేనా అన్ని ఊర్లో అమ్ముతున్నారా చెప్పు సార్ నేను చెప్పింది నిజం మొత్తం మంది సార్. కలిపిన ఐస్ క్రీమ్ అమ్మటం అవి తిని చిన్న పిల్లలు కళ్ళు తిరిగి పడిపోవటం వాడెవడో కిడ్నాప్ చేయటం ఇవన్నీ వాడెవడో సీసీ నాకు కెమెరాలో తెలీదు. రికార్డ్ అయినాయి వాడెవడో చూపిమంటావా నాకు తెలీదు. వీడియో చూపిమంటావా చెప్పరా రఫీక్ ఆగు. రేయ్ ఎవడాడు? సార్ వాడెవడో నాకు తెలియదు సార్. అప్పుడప్పుడు నా బండి దగ్గరకు వచ్చి పుల్లయిస్తూ డబ్బులు ఇస్తాడు సార్. డబ్బులకు ఆశపడి చేశాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. థ్యాంక్ యూ అన్నా. పాపా ఏంటక్క? బిస్కెట్ తింటావా? ఇదిగో బిస్కెట్. థ్యాంక్స్ అక్క. పోలీసు వస్తున్నాడు, జల్దీ పదా. రేయ్ ఇలా రా. ఏముంది లోపల? చెత్త సారు. మరి ఆ బ్లడ్ ఏంటి? మూట ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. వెళ్ళు. రండి ఇక్కడ నిలబడండి. సార్ నిన్న పొలాల్లో పార్టీ చేసుకున్నది ఈ కుర్రాళ్ళే సార్. సార్ బట్టనే అదే సార్, కానీ బీర్లు తాగుదామని చెప్పింది వీడే సార్. నన్ను ఇరికిస్తున్నావేంట్రా? సార్ బీర్లు తాగుదామని చెప్పింది నేనే సార్. ఆ డెడ్ బాడీకి మాకు ఏ సంబంధం లేదు సార్. మేము పార్టీ చేసుకున్న విషయం మా పేరెంట్స్ తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు సార్. చెప్పకండి సార్ ప్లీజ్. నేను రాత్రి మేము అక్కడ వీడియో తీసుకున్నాం సార్, అందులో మొత్తం ఉంది, కావాలంటే చూడండి సార్. రేయ్ ఆ ఫోన్ ఇటీ. ఇదిగోండి సార్. కుర్రాల మందుపాటి వీడియో సార్. పోరా పో. థ్యాంక్ యూ సార్. రేయ్ సార్ ఆ మొబైల్ ఇటీ. ఇదిగోండి సార్. సార్ ఇది స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యాన్.
నమస్తే నమస్తే సార్. సార్. ఆ 0057 వ్యాన్ డ్రైవర్ ఎవరు? 0057 డ్రైవర్ రాజశేఖర్. అడుగో అక్కడ సిగరెట్ కాలుతున్నాడే వాడు. సార్ తప్పైపోయింది, గొలుసు ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు చేయను సార్. గొలుసు అంటా వెంట్రా నీ అబ్బా. అవును సార్, నేను ఒక పాప మెడలో గొలుసు కొట్టేశాను, అందుకే మిమ్మల్ని చూసి భయపడి పరిగెత్తాను సార్. ప్లీజ్ సార్, నన్నేం చేయకండి సార్. ఏమైంది సార్? మేడం, వీడు మీ స్కూల్ పిల్లల దగ్గర చైన్లు అవి దొంగతనం చేస్తున్నాడు. ఓసారి మీ సీసీ కెమెరా ఫుటేజ్ చూడొచ్చా? షూర్ సార్. ఏ డేట్ ఫుటేజ్ కావాలి సార్? 13th జూలై. ఓకే సార్. ఫార్వర్డ్, ఇంకొంచెం ఫార్వర్డ్ చేయి. ఓకే సార్. ఫార్వర్డ్. క్యామ్ 4 జూమ్ చేయి. స్కూల్ వ్యాన్ రాత్రంతా ఇక్కడే ఉంది అంటే ఇదే నెంబర్తో టౌన్లో ఇంకో వ్యాన్ తిరుగుతుంది. ఆ డూప్లికేట్ వ్యాన్లోనే పిల్లని కిడ్నాప్ చేసి ఆ వ్యాన్ ఎక్కడో దాస్తున్నారు. కేశవ్, నువ్వు 2 టౌన్ లో చార్జ్ తీసుకున్నాక 6 కిడ్నాప్ అయ్యారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు తెలుసా? ఏం చేస్తున్నారా మీరంతా? సారీ సార్, పిల్లల ప్రాణాలు పోవడం నాకు కూడా చాలా బాధగా ఉంది సార్. అందుకే సార్ చిల్డ్రన్ పార్క్స్ దగ్గర, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర పోలీస్ అబ్జర్వేషన్ పెంచాం సార్. ఇది ఒక్కడు చేస్తున్న క్రైమ్ కాదు సార్, దీని వెనకాల ఒక గ్యాంగే ఉందన్న అనుమానం. ఆగండి ఆగండి ఆగండి, నా మాట వినండి. ఆపండి. కేశవ్, ఏం జరుగుతుంది? డ్యూటీ చేస్తున్నావా, నిద్రపోతున్నావా? ఒకసారి నేను చెప్పేది వినండి సార్, ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాం. ఏంటయ్యా వినేది? అది కాదు సార్ నేను చెప్పేది. మీడియా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ని తప్పడుతుంది. హోమ్ మినిస్టర్ గారు నన్ను నానా మాటలు అన్నారు. అది కాదు సార్ నేను చెప్పేది వినకుండా మీరు 2 రోజుల్లో కిడ్నాపర్లను పట్టుకోకపోతే నిన్ను సస్పెండ్ చేయాల్సి వస్తుంది. యూజ్లెస్ ఫెలో. సార్ సార్ నా పెళ్ళం ఒక్కతే ఇంట్లో ఉంది సార్, నన్ను పంపించేయండి సార్, అసలే అది మంచిది కాదు సార్. సురేష్ గడ్ ఎక్కడరా? బాయ్. నమస్తే బాయ్. నమస్తే బాయ్. ముంబై నుంచి బాయ్ ఫోన్ చేశాడు. కాకినాడ నుంచి ముంబై వెళ్ళే షిప్ 2 రోజుల్లో వస్తుందంట. ఈ లోపు పిల్లలందరినీ
మనం కాకినాడ షిఫ్ట్ చేయాలి. इस केस को पुलिस सीरियस ले लिया. हम थोड़ा होशियार रहना भाई. पुलिस क्या करेगा रे भाई? लाइट ले लो. గుడ్ మార్నింగ్ సార్. రఫీక్ సార్. పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంది వీడే. సార్, మొన్న డెడ్ బాడీ దగ్గర దొరికిన షూ మార్క్ ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది సార్. ఆ షూ మార్క్ ప్రకారం చూస్తే అది వరంగల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాడే షూ సార్. సైజ్ 8. టోటల్గా 8 మంది ఆ షూ వాడుతున్నారు. 3 టౌన్లో 3, 6 టౌన్లో 3, 7 టౌన్లో 1, 2 టౌన్లో 1. అది మీదే సార్.